వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ శరీరాన్ని దహనం చేసేసే వరకు తల దగ్గర దీపం ఉంచుతారు. దీపం అంత మంగళప్రదం. దీపాన్ని మించిది తెలియదు. దీపం ఆరిపోయింది అన్న మాట ఏమన్నా, దీపం కొండెక్కిపోయింది అంటారు. నీ కథ కంచికి వెళ్ళాలి, దీపం కొండెక్కిపోయింది. ఇటువంటి మంగళప్రదమైన మాటలు మాట్లాడటమే ఈ జాతి యొక్క శక్తి. ఈ కార్తీక మాసం వచ్చింది అనేటప్పటికీ అందరూ కూడా దామోదరుడిని పూజ చేస్తారు, లేదా పరమశివుడిని పూజ చేస్తారు. దామోదరుడు పరమశివుడు ఇద్దరు రెండు కాదు. శివరూపాయ విష్ణురూపాయ, విష్ణురూపాయ శివ. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. రెండు కింద ఉండవు. ఉన్నది ఒక్కటే పదార్థం అనేక ముక్కులుగా వెలుగుతూ ఉంటుంది. అసలు నిజానికి కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరి మధ్య భేదం లేకుండా ఎందుకు పూజ చేస్తారంటే, అంతటి భగవంతుడు కూడా లోకోపకారం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో ఆలోచించాడు. నిజానికి రావణాసుడు అడగబోయాడు, నేను నరుడి చేతిలో మరణించను అని అడగలేదు. ఆయన బ్రహ్మగారి దగ్గర అన్న మాట ఏమిటంటే, ప్రభుత్వాహితావన్నీ ప్రాణిలో మనుషాలయ, నాకు మనుష్యుడి చేతిలో మరణం అక్కర్లేదని అడగను. ఎందుకు అడగనంటే, మనిషి గడ్డి పరకతో సమానం, వాడు దండించేస్తాడన్నాడు. అంత అవమానించాడు మనిషి. అటువంటి మనిషిగా వచ్చి రావణ సంహారం చేయడానికి, మనిషిగా ఉంటానంటే ఆ యుగంలో తల్లి గర్భంలో 12 నెలలు తల కిందకి కాళ్ళు పైకి పెట్టి పెరగాలి. భగవంతుడికి అవసరం. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామవికేతిథౌ నక్షత్రే దేవతే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాన్నిందునా సహ ప్రోద్యమానీ జగన్నాథం సర్వలోక నమస్కృతం. నరుడిగా వస్తే తప్ప రావణ సంహారం చెయ్యలేదని 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసి రాముడిగా వచ్చి, ఒక నరుడు ఎన్ని కష్టాలు పడతాడో అన్ని కష్టాలు పడి, తండ్రి మరణిస్తే అంత ఏడ్చి, భార్య కనపడకుండా ఉంటే అంత ప్రయత్నం చేసి సీతమ్మని తెచ్చుకొని రావణ సంహారం చేశాడు. భగవంతుడంతటి వాడు అన్ని కష్టాలు పడ్డాడు. కృష్ణ పరమాత్మగా వచ్చి సుఖపడిపోయాడా? భీష్మాచార్యుల వారు భాగవతంలో భీష్మస్థితిలో అంటారు, అయ్యలింగాముఖధూళి ధూసరపరిన్యస్తారమోపేతమై రజాతస్మూయ బిందువితమై లజ్జిందు నిర్మోగుతో జయము అర్ధునకిచ్చు వెక్కలిన శస్త్రాహింసాలొచ్చి ఊరించు మహానుభావం మదిలో చింతించు నశ్రాంతము అన్నాడు. అర్జునుడికి సారథ్యం చేయడానికి పగ్గాలు పట్టుకుని రథం నడుపుతుంటే, ఆ ముందు పెడుతున్న